హలో ఫ్రెండ్స్. ఎవరైతే ఈవో ఎగ్జామ్ ఫిబ్రవరి 11వ తేదీ రాయబోతున్నారో వాళ్ళకి ముందుగా ఆల్ ది బెస్ట్. అలానే 2022 ఈవో గ్రేడ్ 3 ఎగ్జామ్‌కి ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి అని ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కదా! వాళ్ళ కోసమే ఈ 2022 ప్రీవియస్ పేపర్‌ని ఏ చాప్టర్స్ నుండి ఎన్ని క్వెషన్స్ వచ్చాయి అన్నది ఒకసారి చూద్దామా? రామాయణం నుండి రామాయణంలో దేవర్షిని ఎవరిని పిలిచారు? నారదుడిని. అలానే దశరథ మహారాజు తండ్రి పేరేమిటి? అజుడు. రామాయణంలో సీతాదేవి తల్లి పేరు భూదేవి. వాల్మీకి రామాయణం ఎన్ని కాండాలుగా? సరైన సమాధానం 7 కాండాలు. ఇక్కడ కొంత కన్‌ఫ్యూజన్ ఉందండి. ఉత్తరాఖండ ఏదైతే మనకి 6 కాండాలు తెలుసో, ఈ ఉత్తరాఖండ అనేది యాడ్ అవుతుందా లేదా అన్న కన్‌ఫ్యూజన్‌తోనే చాలామంది 6, 7 మధ్యలో తలమునకలయ్యారు. మొత్తానికి అడిగిన ప్రశ్నలు 15 ఇలాంటివేనండి. అందులో కథ పాత్రలు, అలానే ప్రదేశాలు, కాండాలకు సంబంధించి కొంత వివరణ అడిగారు. మహాభారతం గురించి చూసుకుంటే, మహాభారతంలో మొత్తానికి అడిగిన ప్రశ్నలు 20 అయితే, అందులో 8, 16, 41, 56 ఇవి చాలా కీ రోల్ ఇంపార్టెంట్ ఉన్నవి. మహాభారతంలో మొదటి పర్వం ఏమిటి? ఆది పర్వం. పాండవులు అజ్ఞాతవాసం చేసిన నగరం పేరేమిటి? విరాట నగరం. మహాభారత రచయిత ఎవరు? వేదవ్యాసుడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్ని రోజులు చేశారు? 18 రోజులు. ఇలా పాత్రలు, పర్వాలు, యుద్ధ వివరణపై చాలా ఫోకస్ పెట్టారు. మనం కూడా ఈసారి ఎగ్జామ్‌కి ఇలానే ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరే కాబోయే ఈవో ఎండోమెంట్. మహాభారతం నుంచి అడిగిన తర్వాత భాగవతం ఒకందుకు ఎక్కువ అడుగుతారనే అనుకుంటారు. కానీ ఇక్కడ 12 ప్రశ్నలు మాత్రమే వచ్చాయి. అందులో ప్రశ్న 28 భాగవతంలో కృష్ణుడి బాల్యలీలలు ఏ స్కందంలో ఉన్నాయి? దశమ స్కందంలో. భాగవత రచయిత ఎవరు? వేదవ్యాసుడు. భాగవతంలో ఎన్ని స్కందాలు? 12 స్కందాలు. నారదుడు భాగవతంలో ఎవరికి ఉపదేశించారు? ప్రహ్లాదుడికి ఉపదేశించారు. ఇలా సారాంశాన్ని మొత్తం స్కందాలు, లీలలు వీటి మీదే ఫోకస్ పెట్టండి. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టండి. అష్టాదశ పురాణాలపై ప్రశ్నల సారాంశం. 5వ వేదమని దేనిని పిలుస్తారు? పురాణాలను పిలుస్తారు. దుర్గా సప్తశతి ఏ పురాణంలో ఉంది? మార్కండేయ పురాణంలో. ప్రభాస తీర్థం ఏ పురాణంలో వివరించబడింది? ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే దీనికి సంబంధించి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఎన్ని? అష్టాదశ 18. స్కంద పురాణం ఏ దేవునికి సంబంధించింది? మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి. ఇలా 25 ప్రశ్నలు వచ్చాయండి. పురాణాల సంఖ్య, వివరాలు ఫోకస్ చేయండి. మరి ఆగమ శాస్త్రాలు. ఆగమ శాస్త్రాలలో మీమాంస సూత్రాల రచయిత ఎవరు? జైమిని. వేదాలను మరొక పేరు ఏమిటి? శృతులు అని అంటారు. ఆగమాలు ఎన్ని రకాలు? 3 శైవ, వైష్ణవ, శాక్త. ఆగమ శాస్త్రాల్లో పూజా విధానాలు ఏమిటి? అర్చన, హోమం. సారాంశం మొత్తానికి చూస్తే వీటిని ఒకంతకు కొంచెం కుదించుకోవచ్చు అని చాలా తక్కువగా చదువుతాం. కానీ ఇందులో నుంచే 18 ప్రశ్నలు వచ్చాయి. మీరు బాగా అర్థం చేసుకోండి. టెంపుల్ పాలసీ ఇది ఉన్నది ఉన్నట్టు చదివితేనే మనకి ఉన్నట్టుగా మార్కులు వస్తాయి. ఊహించుకొని రాసేదైతే కాదు. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 సంస్థలను వర్గీకరణ ఆధారంగా వాళ్ళ వార్షిక ఆదాయం ఏమిటి? అలానే 1987 ఏర్పాటైన కమిషన్ జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. కామన్ గుడ్ ఫండ్ ఎవరి చేత ఏర్పాటైంది? ప్రభుత్వం. సర్ప్లస్ అమౌంట్స్ బదిలీ కామన్ గుడ్ ఫండ్ నుండి తీసుకుంటారు. టెంపుల్ ఎండోమెంట్ యాక్ట్ లక్ష్యం ఏమిటి? మెరుగైన నిర్వహణ. ఇక్కడ కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆప్షన్స్ మీరు చదివినప్పుడే అర్థమవుతుందండి. ఇలా చదువుకుంటూ పోతే మాత్రం అర్థం అవ్వదు. ఇక మిగతా సాధారణ ప్రశ్నలైతే ప్రాచీన విద్యలు ఎన్ని? 14. విష్ణువులు ప్రధాన గుణం సత్వగుణం. ఇచ్చిన ఆప్షన్లో మిగతా తమో గుణం ఇలాంటివి ఇచ్చారు. రజోగుణం. అక్కడ సత్వగుణం ఈజీగానే ఫైండ్ అవుట్ చేయగలిగాం. కాబట్టి ఇవంతా ఎఫెక్టివ్గానే అనిపించుకోదు. అలానే వినాయక చవితి భాద్రపదంలో వస్తుంది. పూజలో ఎన్ని రకాల ఆకులు వాడతారు?
ఏకవింశతి అంటారు 21. కొన్నిసార్లు 21 ఇవ్వచ్చు, లేదా ఏకవింశతి అని అక్షర రూపంలో కూడా అడగొచ్చు. శక్తిపీఠాలు ఎన్ని? 51. గోదాదేవి అని ఎవరిని అంటారు? ఆండాల్ అమ్మవారిని అంటారు. దీపావళి నాడు నూతన సంవత్సరం జరుపుకునే ఏకైక రాష్ట్రం గుజరాత్. ఇలాంటి పండగల గురించి సాదాసీదాగా కాకుండా కొంత అవగాహన మనకు ముందు నుంచి ఉంటే మన పండగలు మనం ఎలా జరుపుకుంటున్నాము అనేది చాలా వరకు సులభమేనండి. ఇంకా స్పష్టత రావాలి అని అంటే అధ్యాయాలుగా విభజించి చదవాలి. వాటితో పాటు కీ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇంకెవరైనా ఇంకా బెటర్గా ఒక జిస్ట్ ప్రిపేర్ చేస్తే బాగుండు అని అనుకుంటే మీరు కమెంట్లో అడగండి. ఖచ్చితంగా నా చేతనైనంత వరకు మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ హార్ట్లీ ఆల్ ద బెస్ట్.